వార్ధికి స్వాగతం. ప్రత్యేకవాదం సమైక్యవాదం రాష్ట్రంలో దద్దరిల్లిపోతున్న నేపథ్యంలో తాజాగా మరో కొత్త వాదం పుట్టుకొచ్చింది. అదే విశాలాంధ్రవాదం. తెలంగాణలో కూడా విభజన వాదనకు వ్యతిరేకులు ఉన్నారనే ప్రచారంతో జనంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారు విశాలాంధ్ర మహాసభ ప్రతినిధులు. హైదరాబాద్ లో సమావేశానికి విపుల యత్నం చేసిన ఈ సంస్థ ప్రతినిధులు తెలంగాణ వాదుల దాడులను కూడా ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో సమైక్యాంధ్ర వాదనకు విశాలాంధ్ర వాదన కూడా తేడా ఏంటనే ప్రశ్నలు కూడా తలెత్తాయి. ఈ వివరాలను వార్తలో చర్చించడానికి విశాలాంధ్ర మహాసభల ప్రతినిధి చక్రవర్తి టీవీ9 స్టూడియోలో ఉన్నారు. ఆయనతో మాట్లాడాలి అనుకునే వారు 1877606316 అనే టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేయండి, లేదా ఇంటర్నెట్ ద్వారా skype.com లో లాగిన్ అయి టీవీ9 వారధి అనే ఐడికి కాల్ చేయండి. వెబ్ క్యామ్ కి యాక్సెస్ ఉన్న వారు మాత్రమే స్కైప్ ను ఉపయోగించాలి. మీ వీడియో డిస్ప్లే కాని పక్షంలో కాల్ డిస్కనెక్ట్ చేయబడుతుంది. మీ సిస్టమ్ వీడియో చాట్ ని సపోర్ట్ చేయకపోతే ఇంతకు ముందు చెప్పిన టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేయండి. ఈ అవకాశం విదేశాల్లో ఉన్న తెలుగు వారికి మాత్రమే. ఇక చక్రవర్తితో మాట్లాడదాం. హలో అండి చక్రవర్తి గారు. హలో రోహిత్ గారు. చక్రవర్తి గారు, విశాలాంధ్ర వాదానికి సమైక్యాంధ్ర వాదానికి తేడా ఏంటి? తప్పకుండా ఐ విల్ అడ్రస్ దట్ ఇన్ ఎ మూమెంట్. మన చర్చలోకి వెళ్ళటానికి ముందు ఐ జస్ట్ వాంట్ టు మేక్ ఎ బ్రీఫ్ స్టేట్మెంట్. గత కొన్ని రోజులుగా కొన్ని సంఘటనలు జరిగాయి మన రాష్ట్రంలో. విశాలాంధ్ర మహాసభ దాదాపు 10 నెలలు దగ్గర సంవత్సరం కాలం క్రితం ఫామ్ చేయబడింది. దాని తర్వాత చాలా యాక్టివిటీస్ చేశాము. కానీ మన రాష్ట్రం కన్నా ఎక్కువ మన దేశ రాజధాని ఢిల్లీలో కార్యక్రమాలు ఎక్కువ చేయడం జరిగింది. ఎందుకంటే ఇవాళ మన రాష్ట్రంలో జరిగే ఏవైతే రాజకీయ పరిణామాలు ఉన్నాయో వాటికి డెసిషన్ మేకింగ్ ఏదైతే ఉందో అది ఢిల్లీలో జరుగుతుంది. కాబట్టి అక్కడ మీడియా హౌసెస్ని అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీని కలవటం, రాష్ట్రం ఎందుకు సమైక్యంగా ఉండాలి అన్న వాదన వినిపించడం జరిగింది. ఆ నేపథ్యంలో అక్కడ ఒక పెద్ద ఎత్తున ఒక మీడియా వర్క్ షాప్ ఇంకా ఎగ్జిబిషన్ ఆర్గనైజ్ చేశాం. ప్రముఖులు కుల్దీప్ నాయర్, వెల్ నోన్ జర్నలిస్ట్ ఇన్ ద నేషన్, కేపీఎస్ గిల్, సంజయ్ బారు హూ అడ్వైజ్డ్ ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్, వాళ్ళందరూ రావటం జరిగింది. గట్టిగా మన రాష్ట్రం సమైక్యంగా ఉండాలని వాదించడం జరిగింది. దాని తర్వాత మేము వీ హావ్ సీన్ ఎ టాంజిబుల్ డిఫరెన్స్ ఇన్ ఢిల్లీ మీడియా ఫర్ ద యూనిటీ ఆఫ్ అవర్ స్టేట్. ఇంకా దాని తర్వాత ఆ ఫేజ్ ముగించిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో పర్టికులర్లీ హైదరాబాద్లో మేము కొన్ని కార్యక్రమాలు చేయటం మొదలుపెట్టాం. ఆ నేపథ్యంలో మొన్న ఒక టీవీ ఛానల్లో పరకాల ప్రభాకర్ గారికి, డాక్టర్ చంద్రశేఖర్ గారికి ఒక డిబేట్ జరిగింది. ఆ డిబేట్ నేపథ్యంలో ఆయన వికారాబాద్కి ఆహ్వానించడం జరిగింది. చక్రవర్తి గారు, ముందుగా కాలర్తో మాట్లాడదాం. శ్రీకాంత్, కాలిఫోర్నియా నుంచి. శ్రీకాంత్. హలో శ్రీకాంత్, మాట్లాడండి. రీసెంట్ గా పరకాల ప్రభాకర్ పైన జరిగినటువంటి సంఘటన చూసామండి. ఈ వాచ్ టీవీ నేను రెగ్యులర్లీ లైవ్ ప్రోగ్రామ్స్ చూస్తాము. ప్రభాకర్ గారి ప్రోగ్రామ్ కూడా చూసాం. ఆ తర్వాత భావ ప్రకటన స్వేచ్ఛ అని చెప్పారు, బాగుంది. కానీ తెలంగాణ ఉద్యమంలో 500 మంది పిల్లలు చనిపోయారు. తెలంగాణ ఉద్యమం చాలా పవిత్రమైంది. మీరు తెలంగాణలో కూడా సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నారు, చాలా లక్షల మంది కోరుకుంటున్నారు అనేటటువంటి ఒక రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ప్లీజ్ డోంట్ డూ దట్. దట్ ఈస్ అ వెరీ రాంగ్ ఇంటర్ప్రిటేషన్ దట్ యూ గైస్ ఆర్ ట్రైయింగ్ టు డూ. కాబట్టి భావ ప్రకటన స్వేచ్ఛ అని ఏది మాట్లాడితే తెలంగాణలో ఊరుకోరు. అండ్ ఆయన తెలంగాణ వాళ్ళు పిరికి పందలు మేము చెప్పాల్సింది చెప్పకుండా ఆపుతున్నారు అనేటటువంటి ఒక రకమైనటువంటి వ్యాఖ్య కూడా చేశారు. సో ప్లీజ్ డోంట్ డూ దట్. మీ రిక్వెస్ట్ తెలంగాణ ఉద్యమం చాలా పవిత్రమైంది. ఆ ఉద్యమాన్ని మీరు చులకన చేయడం కానీ, ఆ ఉద్యమాన్ని మీరు తెలంగాణలో చాలా మంది కోరుకుంటున్నారని చెప్పడం బాగుండదు. ప్లీజ్ డోంట్ డూ దట్. థ్యాంక్ యూ. నన్ను ఫినిష్ చేయలేదు ఇందాక. నేను ఆన్సర్ చేస్తాను. ప్లీజ్ డోంట్ ఇన్సిస్ట్. లెట్ మీ గెట్ త్రూ వెరీ క్విక్లీ. ప్రభాకర్ గారి మీద ఆ రోజు ఆ న్యూస్ ఛానల్ ముందు దాడి చేయడం జరిగింది. అది సభ్య సమాజం ఒక్క నిమిషం ఆ సభ్య సమాజం ఖండించాల్సిన అవసరం. సో విశాలాంధ్ర మహాసభ తరఫున ఆ రోజు బ్రాడ్ డే లైట్ లో మీడియా ఛానల్స్ ముందు అందరూ చూస్తుండగా మీ టీవీ9 వాళ్ళు కూడా క్యాప్చర్ చేశారు. ప్రభాకర్ గారు, మా ఆర్గనైజేషన్ ముఖ్య సభ్యులు కుమార్ చౌదరి యాదవ్ గారు, కొడిచెర్ల వెంకటయ్య గారు, మా జిల్లా నల్గొండ నుంచి వచ్చిన ఆయన బ్రాడ్ డే లైట్ లో అటాక్ చేయడం జరిగింది. ఇది
మనం ఒక స్వేచ్ఛాయుత సొసైటీలో బతుకుతున్నాం కాబట్టి అందరూ ఖండించాల్సిన అవసరం ఉంది. నెంబర్ 1. నెంబర్ 2, ఇవాళ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో పనిచేయట్లేదు అనటానికి ఆ రోజు జరిగిన సంఘటన నిదర్శనం. పోలీసులు చూస్తే ఆ రోజు ఏం జరిగింది అన్న సంఘం నుంచి మాట్లాడదాం. ఫస్ట్ మీరు కాలర్ అడిగిన దానికి ఆన్సర్ చేయండి, ఎందుకంటే చాలా మంది కాలర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. ఖచ్చితంగా మీరైన దాని గురించి కూడా మాట్లాడదాం. ఫినిష్ చేస్తే దెన్ ఐ కెన్ ఆన్సర్ ద క్వశ్చన్. అనేది ఏంటంటే ఇవాళ ప్రభుత్వం కూడా మన రాష్ట్రంలో పని చేయట్లేదు. ఇవాళ సంఘటన జరిగి 2 రోజులు అవుతున్నా కూడా దాని మీద యాక్షన్ తీసుకునే నిదర్శనం లేదు. సో దట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ అఫేర్స్ ఇన్ అవర్ స్టేట్ వేర్ ద గవర్నమెంట్ ఈజ్ నాట్ ఇన్ ఎగ్జిస్టెన్స్ ప్రాక్టికల్లీ. ఓకే, కాలర్ ఒక కామెంట్ చేశారు, లక్షలాది మంది ప్రజలు కోరుకుంటున్నారని మీరు చెప్పకూడదు అని, భావ ప్రకటన స్వేచ్ఛ అని. నేను చెప్పేదల్లా ఒకటే, ఏ విధంగా అయితే నైజాం ప్రాంతంలో ఇవాళ చాలా మంది ప్రజలు రాష్ట్ర విభజన కోరుతున్నారు, అదేవిధంగా అన్ని ప్రాంతాల్లో కూడా ప్రజలు సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నారు. దానికి నిదర్శనం మా ఆర్గనైజేషన్, ముఖ్యమైన సభ్యులు మా ఆర్గనైజేషన్లో 94 సంవత్సరాల స్వాతంత్ర సమర యోధుడు మర్రా మాధవరావు గారు రజాకాలతో సాహసోపేతంగా పోరాడి ప్రాణాలు ఒడ్డి తుపాకులతో పోరాడిన ఆయన. అదేవిధంగా కుమార్ చౌదరి యాదవ్ గారు జనరేషన్స్ నుంచి నైజాం ప్రాంతంలో పుట్టిపోయిన వారు, కొడిచెర్ల వెంకటరావు గారు, ఆ విధంగా చాలా మంది ఉన్నారు. మొన్న రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు స్వాతంత్ర సమరయోధుని పిలిస్తే 5-6 స్వాతంత్ర సమరయోధులు రావడం జరిగింది. వచ్చి మన రాష్ట్ర సమైక్యత గురించి గట్టిగా మాట్లాడటం జరిగింది. వాళ్ళందరూ ఈ ప్రాంతం వాళ్ళే. సో నేను అనేది ఏ విధంగా అయితే నేను పేరు ఐ డోంట్ క్యాచ్ కాలర్ పేరు శ్రీకాంత్ గారు తెలంగాణ వాదం పవిత్రమైంది అన్నారు, అదేవిధంగా సమైక్యవాదం కూడా అంతే పవిత్రమైంది. 100 సంవత్సరాల నుంచి ఉన్న సమైక్యవాదం ఇది. 1901లో యంగ్ మెన్స్ లిటరరీ అసోసియేషన్ ఫామ్ అయ్యి సమైక్యవాదాన్ని తెర మీదకి తీసుకొచ్చింది తెలుగు వాళ్ళు. అంతకుముందు భాషా ప్రయుక్త రాష్ట్రాలు అన్న కాన్సెప్టే లేదు. భాషా ప్రయుక్త రాష్ట్రాలు అన్న కాన్సెప్ట్ తెచ్చిందే తెలుగు వాళ్ళు ఫస్ట్ 1901 నుంచి. ఇది 100 సంవత్సరాల చరిత్ర ఉంది. సో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లో అందరికీ ఎక్స్ప్రెస్ చేసే అవకాశం మన సొసైటీకి కనిపిస్తుంది. ఒకవేళ ఎక్స్ప్రెస్ చేసే అవకాశం లేకపోతే మనకి ఆ నియంత్రిత ప్రభుత్వాలకి తేడా లేదు. కానీ సమైక్యాంధ్రవాదానికి విశాలాంధ్ర మహాసభలకు ఏమైనా తేడా ఉందా? విశాలాంధ్ర మహాసభలోనే మళ్ళీ కొత్తగా పుట్టుకు రావాల్సిన అవసరం ఏమైనా కనిపిస్తుందా? విశాలాంధ్ర మహాసభ కొత్తది కాదని మేము రివైవ్ చేశాం. 1954లో విశాలాంధ్ర మహాసభ యాక్చువల్లీ ఫామ్ అయింది. దీనికి కొంత చరిత్ర ఉంది. ఆంధ్ర మహాసభ లేదు, సమైక్యాంధ్ర పేరుతో ఆల్రెడీ ఉద్యమాలు జరుగుతున్న నేపథ్యంలో విశాలాంధ్ర మహాసభ చెప్పనిస్తే నేను చెప్తాను. విశాలాంధ్ర మహాసభ అనేది రాష్ట్ర సమైక్యత కొరకు పాటుపడటానికి 1954లో ఆవిర్భవించిన సంస్థ. దాని తర్వాత మన రాష్ట్రం రావటం జరిగింది. అది ఆ సంస్థకు ఉన్న ఏదైతే యుటిలిటీ ఉందో అప్పుడు అది అయిపోయింది. మన రాష్ట్రం 1956లో ఫామ్ అయిన తర్వాత ఇప్పుడు జరుగుతున్న ఈ నేపథ్యం, ఉద్యమాల నేపథ్యంలో మా ఆశయం దాన్ని రివైవ్ చేయటం. ఇందాక చెప్పినట్లు మర్రా మాధవరావు గారు వన్ ఆఫ్ ద మెయిన్ మెంబర్స్ ఇన్ విశాలాంధ్ర మహాసభ 1954. సో విశాలాంధ్ర మహాసభ రాష్ట్ర సమైక్యత కోసం పాటుపడటానికి ఆవిర్భవించిన సంస్థ. మరో కాలర్ ఉన్నారు, రామ్ డలాస్ నుంచి. రామ్ మాట్లాడండి. చక్రవర్తి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కాంప్లిమెంట్స్. ఎందుకంటే మీరు బీయింగ్ ఎన్ఆర్ఐ యూ టర్న్ ఇంటూ హార్డ్ కోర్ పొలిటీషియన్. మీ మాటలు వింటున్నాం అక్కడ, చాలా డ్రామాటిక్ గా మాట్లాడుతున్నారు. ఎనీవే, ఇంకోటి పరకాల ప్రభాకర్ హిస్టరీ తెలుసు కాబట్టి హౌ గుడ్ ఆర్ హౌ బ్యాడ్ దట్ పర్సన్ ఇట్ ఆల్సో. మీరు అన్నారు కదా లక్షల మంది కోరుకుంటున్నారని. దెన్ వై వుడ్ వి కీప్ ఇట్ సింపుల్? మీరు ఒక ప్లెజర్గా తీసుకుని లేకుంటే ఒక రిఫరెండం తీసుకొని వై వుడ్ యు ఆస్క్ పీపుల్ టు ఓట్ ఫర్ దట్, తెలంగాణ కావాలా వద్దా అని. అండ్ దెన్ యూ కమ్ అవుట్ విత్ ద నంబర్స్, ఎంతమంది తెలంగాణ కావాలన్నారు, ఎంతమంది వద్దన్నారు. దిస్ ఇస్ కంపల్డ్ తెలంగాణ. మీరు తెలంగాణలో చాలా మంది కోరుకుంటున్నారు కాబట్టి వై వుడ్ యు గో విత్ దట్ అండ్ పుట్ దిస్ టు రెస్ట్? థ్యాంక్ యూ రామ్ గారు. మన ప్రజాస్వామ్యంలో కొత్త రాష్ట్రం ఫామ్ చేయడానికి కొన్ని స్ట్రక్చర్స్ ఉన్నాయి. దాంట్లో ప్లెబిసిట్ ఈజ్ నాట్ అన్ అవైలబుల్ ఆప్షన్. కాకపోతే మన ప్రజాస్వామ్యం ప్రతి 5 సంవత్సరాలకు ఎలక్షన్స్ వస్తాయి. చాలాసార్లు ఎలక్షన్స్ రావడం జరిగింది, దీని మీద ప్రజలు ఓట్ చేయడం జరిగింది. సో మీరు తెలంగాణ రాష్ట్ర సమితి తీసుకుంటే వాళ్ళ ఓట్ల ప్యాటర్న్ చూస్తే మీకు క్లియర్ గా ప్రజల ఒపీనియన్ కనిపిస్తుంది దాంట్లో. సో ప్లెబిసిట్ అనేది ఇట్స్ రాంగ్ ప్రెసిడెన్స్. ఒక మొత్తం దేశానికి ఒక ఫ్రేమ్వర్క్, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు ఒక ఫ్రేమ్వర్క్ లో ప్లెబిసిట్ అనేది అందరూ ఒప్పుకుంటే వీ హావ్ నో ప్రాబ్లం విత్ ఇట్.
బట్ ఇట్ కెనాట్ బి ఒక రాష్ట్రానికి ఒక ప్రాంతానికి అట్లా కస్టమైజ్ చేస్తూ వెళ్ళటం ఈజ్ నాట్ ఏ గుడ్ ప్రెసిడెంట్ ఫర్ ద కంట్రీ. చక్రవర్తి గారు, సమైక్యాంధ్ర పేరుతో ఉద్యమం చేస్తున్న వారితోనే మీరు కలిసి పోరాటం చేస్తారా, ఉద్యమం చేస్తారా, లేదంటే విశాలాంధ్ర మహాసభల పేరుతోనే మీ ఉద్యమాన్ని కొనసాగిస్తారా? విశాలాంధ్ర మహాసభ రాజకీయాలకు అతీతంగా, ఇందాక రాము గారు మీరు పొలిటీషియన్ అయ్యారన్నారు, మేము రాజకీయాలకు అతీతంగా పనిచేసే సంస్థ. మాకు ఏ రాజకీయ పార్టీలతోటి ఏమాత్రం సంబంధాలు లేవు. మేము అందరితో కలిసి పనిచేస్తాం. సమైక్యాంధ్ర వాళ్ళ గోల్స్, మా గోల్స్ ఎక్కడైతే అలైన్ అయితే తప్పకుండా కలిసి పనిచేస్తాం, దాంట్లో ఏమాత్రం సంకోచం లేదు. బట్ సో ఫర్ ఆపర్చునిటీస్ ఇంతవరకు మాకేం కలగలేదు. మేము పర్టికులర్ హైదరాబాద్, నైజాం ప్రాంతంలో ఉండే వాళ్ళని ఎక్కువగా ఉన్నాం మా సంస్థలో, కాబట్టి ఇక్కడ యాక్టివిటీస్ ఎక్కడ చేయటం జరుగుతుంది. తెలంగాణలో కూడా సమైక్యాంధ్రను కోరుకునే వాళ్ళు ఉన్నారు. అవకాశం ఇస్తారా, వాళ్ళకి సహకరిస్తారా, సమైక్యాంధ్ర నినాదాన్ని వినిపించడానికి మీరు అన్నారు. అదే సమయంలో సీమాంధ్ర ప్రాంతాల్లో కూడా విభజనవాదాన్ని వినిపించే వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళు కూడా మీరు సహకరిస్తారని అడిగితే దాని మీ సమాధానం ఏంటి? తప్పకుండా అండి. నేను అనేది అదే, ప్రజాస్వామ్యంలో అందరికీ అన్ని అభిప్రాయాలు ఎక్స్ప్రెస్ చేసే హక్కు ఉండాలి. ఇప్పుడు చెలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయన చాలా సంవత్సరాల నుంచి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలని పోరాడుతున్నారు. అదేవిధంగా ఇక్కడ నైజాం ప్రాంతంలో కూడా చాలా మంది ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుతున్నారు. దాంట్లో తప్పులేదు అడగటండి. కానీ ప్రజాస్వామ్యంలో అందరికీ తమ అభిప్రాయాలు వ్యక్తీకరించే హక్కు ఉండాలి. అది కోస్తా కానివ్వండి, సీమ కానివ్వండి, నైజాం ప్రాంతం కానివ్వండి. ఇవాళ ఆ పరిస్థితులు లేవు. మేము పోరాడే దాని కొరకు ఫండమెంటల్ ఫైట్ ఈజ్ టు అలౌ అస్ టు ఫ్రీలీ ఎక్స్ప్రెస్ అవర్ ఒపీనియన్. ఆ నేపథ్యంలో వచ్చిన ఈ గత 3-4 రోజు నుంచి జరిగిన ఏవైతే పరిణామాలు ఉన్నాయో ఆ నేపథ్యంలో వచ్చినాయి. అన్ని ప్రాంతాల్లో కూడా వెళ్ళి స్వేచ్ఛగా మా అభిప్రాయాలు వెల్లడించే హక్కు మాకు కావాలి. నేపథ్యంలో వికారాబాద్ రమ్మని డాక్టర్ చంద్రశేఖర్ గారు అన్న తర్వాతలో ఇదంతా కావటం జరిగింది. మరో కాలర్ ఉన్నారు, మురళీధర్ మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం మురళీధర్ గారు. నమస్కారం అండి. సార్, ఇప్పుడు రాష్ట్రాన్ని విభజిస్తారా లేదా అనేది తర్వాత విషయం. ఫస్ట్ ఏంటంటే తెలంగాణ వాదాన్ని ప్రజల ముందుకు బాగా తెచ్చిన వాళ్ళే సీమాంధ్రులు, వేరే వాళ్ళు కాదు. ఎలాగంటారా, ఫస్ట్ తెలంగాణ వాళ్ళు తెలంగాణ వాదాన్ని మంచికో చెడుకో సగం మంది మర్చిపోయారు. దాన్ని రాజశేఖర రెడ్డి ముందుకు తీసుకొచ్చారు. ప్రజల ముందు తీసుకొచ్చి ఆయన టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకొని చేశారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈయన 2020 విజన్ 2020 అన్న మనిషి 24 hours తర్వాత ప్రజలు ఏమి మాట్లాడతారో తెలియకుండా ఆ రోజు మీరు పెట్టండి నేను సపోర్ట్ చేస్తానని చేయించారు. దాని తర్వాత చిరంజీవి సోనియా గాంధీ ఇస్తే నేను ముందుండి ఆహ్వానిస్తాను తెలంగాణ అన్న మనిషి నెక్స్ట్ డేనే వెనక్కి వెళ్ళిపోయారు. ఈ మూడింటిని బట్టి ప్రజలు ఏం చేశారు అంటే వీళ్ళంతా మమ్మల్ని మోసం చేస్తున్నారనే విధిగా ప్రతి ఒక్కరి గుండెల్లో అది పడిపోయింది. దాని నుండి ఈ తెలంగాణ వాదం ఇంత ఇదిగా వచ్చేసింది. ప్రతి ఒక్క చిన్న పిల్లగాడి దగ్గర నుండి 98 years వృద్ధుల వరకు వచ్చేసింది. దీనిపైన మీరేమంటారు? మురళీధర్ గారు, మీతో 100% ఏకీభవిస్తున్నాను. ఒక ప్రాంతం కాదు, అన్ని ప్రాంతాల రాజకీయ నాయకులు, పార్టీలు ఈ ఇష్యూని తమ పర్సనల్ గేమ్ కొరకు వాడుకోవడం జరిగింది. మీరు అన్నట్లు టీడీపీ,